హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో అతి విచిత్రమైన చరిత్ర కలిగిన ఆలయం ఏంటో మీకు తెలుసా? దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి పేరు ఇప్పటికే 3 సార్లు మారింది. ఇదే మన అనకాపల్లిలో ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయం. ఇక్కడ ఉండే నూకాంబిక అమ్మవారు ఒకప్పుడు కాకతీయులకు అమ్మవారుగా ఉండేవారట. సరే, దాని గురించి ముందు మాట్లాడుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకునే ఉంటారు, లేదా కనీసం ఈ ఆలయం గురించి చాలా మంది వినేనా ఉంటారు. ఎందుకు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలోకి వెళ్ళాక గర్భగృహ పక్కన దత్తాత్రేయుడికి ఒక ఉపాలయం కూడా ఉంటుంది. అయితే ఈ నూకాంబిక అమ్మవారికి ఈ దత్తాత్రేయుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ అమ్మవారి పేరు 3 సార్లు ఎందుకు మారింది? అసలు ఈ అమ్మవారు ఎప్పుడు, ఎందుకు, ఎలా జన్మించారు? ఇలాంటి విషయాలతో పాటు నూకాంబిక అమ్మవారి యొక్క పూర్తి కథ కూడా ఈరోజు వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. కనుక ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది. కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కానీ చూసినట్లయితే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఈ విశ్వాన్ని మొదలుపెట్టింది ఆదిశక్తి అమ్మవారు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. మనం ఉంటున్న ఈ విశ్వం మొదలయ్యాక మొట్టమొదటిగా జన్మించింది త్రిదేవతలు, ఇంకా త్రిదేవులు. త్రిదేవతలు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. త్రిదేవిలో అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి దేవులు. అయితే నూకాంబిక దేవి ఎలా, ఎందుకు జన్మించిందో తెలియాలి అంటే దానికంటే ముందు మనకి దత్తాత్రేయుడి యొక్క కథ పూర్తిగా తెలుసుకోవాల్సిందే. ఎందుకు అంటే దత్తాత్రేయుడి చరిత్రలో ఒక భాగమే ఈ నూకాంబిక దేవి కథ. సరే, ఇక కథలోకి వెళ్దాం. దత్తాత్రేయ పురాణం ప్రకారం చిత్రకూట శిఖరాలపైన ఉన్న ఆత్రేయ మహర్షి ఇంకా అనసూయదేవి నివసించేవారు. ఒకరోజు నారదుడు త్రిదేవుల దగ్గరికి వెళ్ళి అనసూయదేవి గురించి చాలా గొప్పగా మాట్లాడడం మొదలు పెడతాడు. ఎలా అంటే భర్త పట్ల ఉన్న విధేయతతో ఈ విశ్వంలోనే అత్యంత ఉన్నతమైన మహిళ అనసూయదేవి అని చెప్పి చెప్తాడు. దాంతో పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, సరస్వతీదేవి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అనసూయదేవి నిజంగానే అత్యుత్తమ మహిళ అనే విషయాన్ని పరీక్షించమని చెప్తారు. దీంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సరే అని చెప్పి మారువేషాల్లో చిత్రకూట శిఖరాలపైన ఉన్న ఆత్రేయ మహర్షి ఆశ్రయానికి వెళ్తారు. కానీ ఆ సమయంలో ఆత్రేయ మహర్షి ఆ ఆశ్రమంలో ఉండరు. దాంతో మారువేషంలో వచ్చిన వీళ్ళు ముగ్గురు అనసూయదేవిని భిక్షం ఇవ్వమని అడుగుతారు. అప్పుడు అనసూయదేవి భిక్షం ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అప్పుడు వచ్చిన ఈ ముగ్గురు ఆమెను పరీక్షించడానికి అనసూయదేవితో, మమ్మల్ని మీ ఆశ్రయం లోపలికి తీసుకువెళ్ళి వ్యవస్థగా భిక్షనిస్తేనే స్వీకరిస్తాం, లేదంటే భిక్షను తిరస్కరించి ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఆమెతో చెప్తారు. అయితే వీళ్ళు ఇలా ఎందుకు అంటున్నారో ఈ కథ వింటే ముందు మీకే తెలుస్తుంది. దీంతో అనసూయదేవి ఒక సందిగ్ధంలో పడుతుంది. ఒకవైపు వీళ్ళు చెప్పినట్లుగా గనక భిక్షం ఇస్తే తన భర్తను మోసం చేసినట్లు అవుతుంది, మరోవైపు వాళ్ళు చెప్పినట్లుగా చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే అతిథిని అవమానించి పంపించినట్లు అవుతుంది. కాబట్టి ఆ పాపం తన భర్త అయిన ఆత్రేయ మహర్షికి అంటుకుంటుందని చెప్పి ఆమె ఆలోచించి సరైన దారి కోసం వెతకడం మొదలు పెడుతుంది. దానికోసం ఆమె ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఈ విశ్వంలో నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నా పిల్లలే అని చెప్పి భావించి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. అంతే, ఆమె ముందున్న త్రిమూర్తులు చిన్న పిల్లలుగా మారిపోతారు. సాక్షాత్తు త్రిమూర్తులనే పసిపిల్లలుగా మార్చిన మహిమ అనసూయదేవిదే. అయితే వాళ్ళు పసిపిల్లలుగా మారిపోవడంతో అనసూయదేవి తన సొంత పిల్లలుగా భావించి వాళ్ళకి భోజనం పెడుతూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది. అలాగా కొన్ని రోజులు గడుస్తాయి. ఇన్ని రోజులు గడిచినా సరే ఇంతకీ తమ భర్తలు తిరిగి రాకపోవడంతో త్రిదేవులు చిత్రకూట శిఖరం మీదకి మారువేషాల్లో వెళ్తారు. అక్కడ త్రిమూర్తులు చిన్నపిల్లలుగా మారిపోవడం చూసి అనసూయదేవితో, వీళ్ళు ముగ్గురికి మేము భార్యలమే కాబట్టి మా భర్తలను మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి ఆమెను అడుగుతారు. అయితే అంతలోనే ఆత్రేయ మహర్షి తన ఆశ్రయానికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న వీళ్ళందరినీ చూసి ఎవరు వీళ్ళంతా అని చెప్పి అనసూయదేవిని అడుగుతారు. అప్పుడు అనసూయదేవి, వీళ్ళ ముగ్గురు నా పిల్లలు, ఇక ఆ ముగ్గురు మహిళలు వీళ్ళ భార్యలని చెప్తుంది. దాంతో ఆత్రేయ మహర్షి తన జ్ఞానశక్తితో జరిగిన విషయం అంతా తెలుసుకొని ఆ చిన్న పిల్లల మీద మంత్రించిన నీళ్లు చల్లడంతో త్రిమూర్తులు వాళ్ళ యథారూపంలోకి వచ్చేస్తారు. దాంతో త్రిదేవులు వాళ్ళ భర్తను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకునే లోపే అనసూయదేవి వాళ్ళని ఆపి, వీళ్ళు నా పిల్లలు, తల్లి నుంచి పిల్లలు వేరు చేసే హక్కు ఈ విశ్వంలో ఎవరికీ కూడా లేదు, అది త్రిదేవులు అయినా సరే అని వాళ్ళతో అంటుంది. అనసూయదేవి చెప్పిన మాట నిజమే అని చెప్పి గ్రహించి త్రిదేవులు ఏమీ మాట్లాడలేకపోతారు. అప్పుడు త్రిమూర్తులు నిన్ను పరీక్షిద్దామని చెప్పి వచ్చి మాకే ఇది ఒక పరీక్షగా మారింది, నీలాంటి ఒక తల్లి దగ్గర పిల్లలుగా ఉండాలనే భావనతో ఇక్కడికి వచ్చాం, మా ముగ్గురు స్వరూపాలు కలిపి నీకు ఒక బిడ్డ కింద మేము జన్మిస్తాం అని చెప్పి ఒక వరాన్ని ఆమెకి ప్రసాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా త్రిమూర్తుల రూపంలో పుట్టినవాడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఒక జీవనముక్తుడు, ఒక అవధూత, అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళని ముక్తి మార్గంలో నడిపించడానికి వచ్చిన ఒక జగద్గురువు.
దత్తాత్రేయుడు చిన్నతనంలోనే తన ఆశ్రయాన్ని వదిలేసి ప్రపంచం తిరుగుతూ అడవిలో నివసించడం మొదలు పెడతాడు. అయితే దత్తాత్రేయుడి యొక్క శిష్యుల్లో కొంతమంది దత్తాత్రేయుడు చెప్పిన మాటలను గ్రహించుకుంటా దత్తాత్రేయుడిని గుడ్డిగా అనుసరించడం మొదలు పెడతారు. దాంతో దత్తాత్రేయుడు వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఒక సంఘటన జరగాలని చెప్పి తన శిష్యులందరినీ తీసుకొని ఒక నది దగ్గరికి వెళ్తాడు. ఆ నదిలోకి దత్తాత్రేయుడు దిగుతూ నేను తిరిగి వచ్చేదాకా మీరు ఇక్కడే ఉన్నానని చెప్పి నదిలోకి దిగి అక్కడికక్కడే మాయమైపోతాడు. దాంతో శిష్యులందరూ దత్తాత్రేయుడు తిరిగి వస్తాడనే నమ్మకంతో అక్కడే అడవిలోనే ధ్యానం చేస్తూ అక్కడే ఉండడం మొదలు పెడతారు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు ఒక స్త్రీ వారి ముందుకు వచ్చి మద్యం సేవిస్తూ నాట్యం చేయడం మొదలు పెడుతుంది. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వీళ్ళందరూ ఆమె ఎంతగా అడిగినా సరే ఆమె మాత్రం సమాధానం చెప్పదు. దాంతో వీళ్ళు కొంతమంది తాము మద్యం స్వీకరిస్తుంది కాబట్టి మధుమతి అని పిలుస్తారు. మరికొంతమంది తను నదిలాగా నాట్యం చేస్తుంది కాబట్టి నది అని పిలుస్తారు. కానీ మరికొందరు మాత్రం దత్తాత్రేయుడే తిరిగి వస్తాడని చెప్పాడు కాబట్టి మనం పరీక్షించడానికి దత్తాత్రేయుడే ఈ రూపంలో వచ్చాడని చెప్పి భావించి ఆ స్త్రీనే దత్తాత్రేయుడిగా అనుకొని వారు పూజించడం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తన యథా రూపంలోకి మారి నేను చెప్పిన విషయాన్ని గనుక అర్థం చేసుకున్నట్లయితే వచ్చిన స్త్రీలో దైవత్వాన్ని చూసేవాళ్ళు, అదే అసలైన ముక్తి మార్గం అని చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తిని అనుసరించుకుంటా వాళ్ళు చెప్పే విషయాన్ని అనుసరించండి అని చెప్పి వాళ్ళతో చెప్తాడు. దాంతో ఆ శిష్యులందరికీ దత్తాత్రేయుడు చెప్పాలనుకున్న విషయం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అక్కడ ఉన్న శిష్యులందరూ కుతూహలంతో అక్కడికి వచ్చిన స్త్రీ ఎవరని చెప్పి దత్తాత్రేయుడిని అడుగుతారు. అప్పుడు దత్తాత్రేయుడు వచ్చింది మధుమతి కాదు, నది కాదు, నా యొక్క స్త్రీ స్వరూపమే మీ ముందుకు వచ్చింది. తన పేరే అనగాదేవి అని చెప్పి వారితో చెప్తాడు. సంస్కృతిలో అనగా అంటే విచారం లేకుండా అని అర్థం. కాబట్టి అనగాదేవి అంటే విచారాలను తొలగించేది అని అర్థం. ఈ అనగాదేవి దత్తాత్రేయుడి యొక్క స్త్రీ స్వరూపం. అయితే ఈ అనగాదేవి ఒక గ్రామ దేవత రూపంలో దాదాపు 1500 సంవత్సరాల క్రితం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రదేశంలో వెలిసింది. దాంతో ఈ దేవత పేరు మీద ఆ ప్రదేశాన్ని అందరూ అనగాపల్లి అని పిలిచేవారు. అలా కాలాంతరం అనగాపల్లి కాస్త అనకాపల్లిగా మారిపోయింది. అయితే దాదాపు 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ గ్రామాన్ని కూడా పరిపాలించడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ కాకతీయ రాజులు అమ్మవారి యొక్క మహిమను తెలుసుకొని ఈ అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మించి తమ కులదేవత కింద ఆరాధించి పూజలు చేసేవారు. దాంతో అనగాదేవి పేరు కాకతాంబగా మారి కాకతాంబ అమ్మవారిగా ప్రసిద్ధమైంది. అలా ఈ అమ్మవారు దాదాపు 200 సంవత్సరాల పాటు కాకతాంబగా పూజించబడింది. ఆ తర్వాత మొఘలులు కాకతీయులను ఓడించి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. దాంతో చాలా సంవత్సరాలు ఈ అమ్మవారికి పూజలు లేకుండానే పోయింది. ఆ తర్వాత దాదాపు 450 సంవత్సరాల క్రితం కాకర్లపూడి అప్పలరాజు అనే ఒక రాజు నవాబులకి సహాయం చేయడంతో ఆర్కట్ నవాబు ఈ ప్రదేశాన్ని కాకర్లపూడి అప్పలరాజుకి బహుమతిగా ఇచ్చేశాడు. అప్పుడు ఆ అప్పలరాజు ధ్వంసం అయిపోయిన ఈ ఆలయాన్ని పునర్నిర్మించి కాకతాంబాదేవికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత విజయనగరం రాజులు నవాబులను ఓడించి ఈ ప్రదేశాన్ని గెలుచుకొని ఈ అమ్మవారికి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించి నూకాంబికగా పూజించడం మొదలుపెట్టారు. నూకాంబిక దేవి అంటే నూకలిచ్చే అమ్మ అని దాని అర్థం. ఇలా అనగాదేవి కాకతాంబగా మారి ఇప్పుడు నూకాంబదేవిగా పూజలు అందుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా విన్న తర్వాత మీకు పూర్తిగా అర్థమైందనిసే నేను అనుకుంటున్నాను. నూకాంబికాదేవి అంటే మరెవరో కాదు, దత్తాత్రేయుడి యొక్క స్త్రీ స్వరూపం అని. అందుకనే అనకాపల్లి నూకాంబికాదేవి ఆలయంలో దత్తాత్రేయుడి యొక్క ఉప ఆలయం కూడా ఉంటుంది. ఈసారి నూకాంబికాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు అనగాదేవి రూపంలో ఒకసారి చూడండి, మీకు విచారం లేకుండా చేస్తుంది. అలాగే పక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామిని కూడా దర్శించుకోండి. దత్తాత్రేయుని కనుక మనం కానీ పూజించినట్లయితే మనకు ఒక మంచి గురువుని చూపిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. చూసిన తర్వాత నూకాంబికాదేవి యొక్క ఈ డాక్యుమెంటరీ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.